9వ అధ్యాయము 6వ వచనం కలిసి చదువుకుందాం అందరం కలిసి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. ఐజయా చాప్టర్ 9 verse 6 all together. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. వాక్య సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి మరొక పునరుద్ధాన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించుటకు ప్రభా, మేము ఏమాత్రము అర్హులము కాదు, కేవలము అల్పులము మాత్రమని ఒప్పుకుంటున్నాం. అయినను మీ కృప బాహుల్యము చెప్పున, నీ కృప మహదైశ్వర్యము చెప్పున ప్రభా, కేవలము ఉచితముగా మీరు మాకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైనటువంటి ఈ సమయమును బట్టి, ఈ స్థలమును బట్టి, సంఘమును బట్టి నీకు స్తోత్రాలు. కనికరించండి, సహాయం చేయండి. కొద్ది నిమిషాలు మాతో ప్రభా మీరు ముచ్చటించండి, మాట్లాడండి. ప్రభా మీరు మాత్రమే మాట్లాడాలని కోరుకుంటున్నాం. యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము. ప్రభా తండ్రి కనికరించండి. సిద్ధముగా ఉన్నాం, మాకు సమీపముగా వచ్చి మాతో సంభాషించమని వేడుకుంటున్నాం. కనికరించండి, సహాయం చేయండి. ఆరాధనకు కావలసిన కొన్ని మాటలు మాకు అనుగ్రహించి, నడిపించి, దీవించి ప్రభా ఈ కూడికనంతటిని ప్రభా మీకు మహిమకరంగా మాత్రమే జరిపించుకోమని, అది తీగా మాత్రమే కాదు కానీ కేవలం అధిపతిగా మా హృదయాల మీద మీరు వచ్చి ఆసీనుడై ప్రభా మమ్మల్ని నీ యొక్క ఆరాధనలో నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ఎలయనగా మనకు శిశువు పుట్టెను అనేటువంటి మాటని గత క్రిస్మస్ వర్తమానంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఈ కుమారుడు గురించి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ముందుగా, అసలు మనకు కుమారుడు ఎందుకు అనేటువంటి ఒక వింతైన ప్రశ్న మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన వినికిడిలో ఇది ఆలోచించాలి. సాధారణంగా ఈ కుమారుని గురించినటువంటి ఆలోచన చాలామందికి లేదు. ఈ కుమారుని గురించినటువంటి సరైన అవగాహన లేదు. ఈ కుమారుని గురించి సరైన అభిప్రాయం కూడా లేదని చెప్పవచ్చు. ఆ కారణం చేత ఈ కుమారుని గురించినటువంటి విభిన్నమైనటువంటి బోధలు కూడా దొర్లిపోతున్నాయి. ఆరాధన వర్తమానంలో దేవుడు కొన్ని తలంపుల ద్వారా మాతో మాట్లాడాలని ఆశపడుతూ ఉండగా, కుమారుడు ఎందుకు అని మనం భౌతికంగా సాధారణమైన విషయంలో చూస్తే కనీసం 3 కారణాలుగా చెప్పుకోవచ్చు. ఎవరి జీవితంలోనైనా ఏమండి, మీరు బాగా గమనించండి. అంటే ఇలాగ అంటున్నానని ఏం అనుకోకండి, కానీ బ్రదర్ మీకు ఆడపిల్ల పుట్టింది అన్నారు అనుకోండి. ఓ బ్రదర్, ఆడపిల్ల పుట్టిందా? అదొక రకమైనటువంటి ఆశ్చర్యార్థకమైనటువంటి ప్రశ్న. ఈ రోజులు లేవనుకోండి. నేను ఈ కుమారుడు గురించి చెప్పడంలా, భౌతికంగా సాధారణంగా బ్రదర్ మీరు తండ్రి అయినారంటే బాగానే ఉంటుంది అక్కడ వరకు. 9 నెలల తర్వాత
అసలు నిజమైన తండ్రి బయటకు వస్తాడు. ఏంటంటే, బ్రదర్ మీకు కొడుకు పుట్టాడు అనగానే ఆ తండ్రి కొంచెం ఎందుకు చెప్పండి? ఎందుకంటే మొట్టమొదటిదా ఒక ప్రాముఖ్యమైన మాట, కొడుకు అక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట అవసరం. ఏంటట? కుమారుడు అవసరం. అంతేనండి పాస్టర్ గారు? ఖచ్చితంగా కుమారుడు అవసరం. మరి ఆడపిల్లలు అవసరం లేదంటే అది వేరే సందర్భం. దాన్ని దీనికి పోల్చకూడదు. ఎందుకంటే ఆడపిల్లలు కూడా దేవునికి అవసరమే. అయితే నేను ఆ కుమారుడు గురించి, వారి గురించి నేను చెప్పడంలా, భౌతికముగా అసలు కుమారుడు ఒక కుటుంబంలో ఎందుకు అవసరం అనేది ఒక చిన్న 3 మాటలు మీకు ఇలా ప్రస్తావించి వాక్యంలోనికి వెళ్తాను. కుమారుడు ప్రతి ఒక్కరికి అవసరం. మీరు గమనించండి, మొదట ఆడపిల్ల పుట్టింది, రెండోసారి ఆడపిల్ల పుట్టింది. అప్పుడు ఈ తల్లిదండ్రుల గుండెల్లో కొంచెం గుబులు ఏర్పడుతుంది. మూడోసారి కూడా ఆడపిల్ల పుడితే అనేటువంటి బాధ కొంచెం కష్టంగా ఉంటుంది. అవునా కదా? కాబట్టి అప్పుడు లేని భక్తి, అప్పుడు లేనటువంటి ప్రార్థన, అప్పుడు లేనటువంటి వ్యవహారాలు చాలా వస్తాయి. అది వేరే లెక్క అనుకోండి. కుమారుడు అవసరము మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం వస్తుంది. అంతేనండి? బా, 2 ఆడపిల్లలు పుట్టారు, దేవా ఎంత గొప్పవాడవయ్యా, నాకు మగపిల్లల్ని ఇచ్చావు, ఎంత ఆనందం. అవునా కాదా? ఆడపిల్లలు పుడితే ఆనందం లేదని నా ఉద్దేశం. ఇంకా దయచేసి దీన్ని ఇంకోలాగా ఆలోచన చేయకండి. ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్, సందర్భానుసారంగా నేను మాట్లాడగలను. మొదటిది అవసరం, రెండోది ఆనందం, మూడోది ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, అయ్యా 2 ఆడపిల్లలు పుట్టారు కదా, కాకుండా స్టార్టింగే ప్రతి ఒక్కరు మగపిల్లడు లేకపోతే కుమారుడు పుడితే చాలామంది అనే మాట ఏంటో తెలుసా? కాదు ఏటట, ఏమంటారట? బా ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు. ఏంటట? కుమారుడు పుట్టడం అదృష్టం. ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. యాక్చువల్గా మనుషులలో ఉన్నటువంటి విషయాలు చెప్పాను. అలాగని ఆడపిల్ల పుడితే దురదృష్టం అన్న దాని ఉద్దేశం కాదు. మీరందరూ నన్ను తప్పుగా దయచేసి అర్థం చేసుకోకండి. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. కుమారులు చెప్పండి, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన అనుగ్రహించు బహుమానం. మగపిల్లడు ఇవ్వాలన్నా, ఆడపిల్ల ఇవ్వాలన్నా, తండ్రులారా, తల్లులారా, మీ చేతిలో ఏమీ లేదు. 9 నెలల వరకు అలాగా వెయిట్ చేయవలసిందే. దేవుడు ఎవరిని ఏ మాంసపు ముద్దను బయటికి తీసుకురావాలో ఆయన చిత్తంలోనే ఉంది. కాబట్టి నేను మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనకు కుమారుడు అనుగ్రహించడంలో సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా అనుగ్రహించబడ్డాడు. అందుకే మనకు కుమారుడు అనుగ్రహించబడేను. ఈ అనుగ్రహంలో 3 చెప్పాను కదా. మొదటిది, మనందరికీ ఆ కుమారుడు అవసరం. ఆ కుమారుడు మనందరికీ ఆనందాన్ని మిగిల్చాడు. ఆ కుమారుడు మనకు అనుగ్రహింపబడం మన అదృష్టం. అందుకే దాన్ని అనుగ్రహం అన్నాం. అనుగ్రహాలు ఈ 3 ఎవ్వరూ ఇవ్వలేరు. దేవుని వరం, దేవుని అనుగ్రహం ప్రతి మనిషికి ఈ 3 రూపాల్లో దొరుకుతుంది. ఎంత అదృష్టవంతుడంటే అలా అంటారు, దేవుని అనుగ్రహం అండి, దేవుని యొక్క కృప అండి అంటాం. అవునా కదా? అబ్బా ఏటయ్యా, ఎప్పుడు బాధలో ఉండేవాడు, ఏటయ్యా నీ ముఖంలోని ఎంత ఆనందం అంటే, కొడుకు పుట్టాడయ్యా అంటారు. అబ్బా ఆనందం, అనుగ్రహం అది. మూడోది, ప్రతి మనిషికి కుమారుడు అవసరం. ఈ కుమారుడు కూడా మనకు అవసరమే. ఈ కుమారుడు కూడా మనకు ఆనందమే. ఈ కుమారుడు కూడా మనకి అదృష్టం. ఇంతకీ ఈ కుమారుడు మనకు అనే దానిలో గత శిశువు పుట్టెనన్నటువంటి మాటలో 3 విషయాలు చెప్పాను. మీకు గుర్తుందో లేదో? మనకు శిశువు పుట్టెను అనేటువంటి మాటలో 3 చెప్పాను మీకు.
తమ్ముడా 3 చెప్పాను. మనకు అనే మాటలో 3 విషయాలు చెప్పాను. మనకు అనే మాటలో 3 విషయాలు మీకు చెప్తూ వచ్చాను. సరే, నేను ఇప్పుడు అవన్నీ ప్రస్తావించాను, కానీ నేరుగా మన ఆరాధన వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ఈ 3 మాటలు మన హృదయంలో ఉండాలి. దేవా, నీవు కుమారుడిగా మాకు అనుగ్రహించడంలో మా అవసరతను మీరు తీర్చారు. మీరు అనుగ్రహముగా నీ కుమారుడిని మాకు పంపించడంలో, అనుగ్రహించడంలో, మా జీవితంలో ఆనందాన్ని మీరు ఇచ్చారు. దేవా, మీ కుమారుడిని మా జీవితంలో అనుగ్రహించడం ద్వారా ప్రభా మా అదృష్టం అది, మాకు ఎటువంటి అర్హత లేదు అని మనం తెలుసుకోవాలి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఈ కుమారుడు మానవాళికి ఈ లోకములోనికి పంపించడం వెనుక, ఈ లోకములోనికి ప్రతి మానవాళికి అనుగ్రహముగా ఇవ్వడం వెనుక నిర్దిష్టమైన కొన్ని కారణాలు ఉన్నాయి. కనీసము ఒక 7 కారణాలు ఉన్నాయి. 5 కారణాలు చెప్తాను, వీలైతే 3టితో ముగిస్తాను. ఇంకా సమయం లేకపోతే 1తోనే అంతం చేస్తాం. ఎందుకంటే సమయము పాలన చాలా ప్రాముఖ్యం. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు మనకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు అనేదే ఈరోజు ఆరాధన వర్తమానంలో ముఖ్య భాగం. ఒక్క మాట, అది చాలా అది దాటిపోయి మనం ఏది ప్రస్తావించలేము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా ఎందుకు అనుగ్రహించబడాను? ప్రియమైన వారలారా, ఈ వర్తమానాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువారిని బైబిల్ గ్రంథం 7 ఇంతల యొక్క కుమారతత్వాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువునట 7 అనేటువంటి, అంటే సంపూర్ణ కుమారుడు అంటారు కదా, 7 ఇంతల యొక్క కుమారతత్వం ఉందట యేసు ప్రభువాలో. ఆయన ఎటువంటి కుమారుడు అనేటువంటి విషయాన్ని మనకు చూస్తే 7 ఇంతల కుమారతత్వాన్ని దేవుడు మనకి చెప్తాడు. రండి, ఈ 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనకు కుమారుడు అనుగ్రహింపబడినటువంటి ఈ మాటలో 7 ఇంతలుగా కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఎటువంటి కుమారుడు అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా మీరు చదివి నాకు సహాయం చేయండి. 7 మాటలు రాసుకున్న వాళ్ళు కూడా రాసుకొనండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మొట్టమొదటిది ఎటువంటి కుమారుడు? అది మొదటిది యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఇది చాలా ప్రాముఖ్యం. నెంబర్ 2 లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32. ఆయన గొప్పవాడై రెండవ కుమారుడు, అంటే 2 కుమారులు ఉన్నారని కాదు, ఆ కుమారుడికి మరొక పేరు సర్వోన్నతుని కుమారుడు. చూడండి, చాలా అద్భుతమైన మాటలండి ఇవి. కుమారుడు కాదు, దేవుని కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు. వెనక వారు వినబడుతుందా? ఎటువంటి కుమారుడైనా సర్వోన్నతుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరు సమీపించలేని స్థలాలలో ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన మహాగణుడు అంటారు, మహోన్నతుడు అంటారు. రైట్. 3వది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16. ప్రేమించెను కాగా ఆయన, 3వ మాట, అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు కింద ఫుట్ నోట్లు ఏమంది? జనతైక కుమారుడు. జనతైక కుమారుడు అంటే దేవునికి ఒకే ఒక్క కుమారుడు, ఇంకెవరు లేరు. 4 రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17. మరియు ఈయనే నా ప్రియ కుమారుడు. 4వ పేరు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమైన కుమారుడు? ప్రియమైన కుమారుడట. మీరు అందరూ ఆలకించాలి. మొట్టమొదటి ఏ కుమారుడమ్మా?
దేవుని కుమారుడు. మనసులో పెట్టుకోవాలి, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయ్యా. రెండవది సర్వోన్నతుని కుమారుడు, అంటే ప్రపంచంలో ఎవరు కూడా ఆ స్థలానికి వెళ్ళలేరు, అటువంటి స్థలంలో ఉన్న కుమారుడట ఆయన. మూడు, ఆయన అద్వితీయ అంటే అర్థం ఏంటంటే ద్వితీయము కానివాడు, జనతైకుడు అంటే ఒక్కగానొక్క కుమారుడు. నాలుగోది ప్రభా నీ ప్రియ కుమారుడు, ఆయనకి ఎంతో ప్రియమైన ఇష్టమైన కుమారుడు అంటారు కదా, అది ఆయన ప్రియ కుమారుడట. చూడండి 5వ మాట ఇలా చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32. రోమీయులకు రాసిన పత్రిక 8:32. ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. చాలు. ఏ కుమారుడు? తన సొంత కుమారుడు. ఎవరయ్యా ఈ కుమారుడు అంటే? నా కుమారుడు అంటే అర్థం ఏంటి? సొంత కుమారుడు. అంటే అద్దె కుమారులు కూడా ఉండరా? అద్దె కుమారులు లేరా? ఏనా వీడు నాకు కొడుకు వారసు అవుతాడండి. అద్దె కుమారుడా సొంత కుమారుడా? అద్దె కుమారుడు. రైట్. ఎన్నోది ఇది? 5. 6వది లూకాసు వార్త 9వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 9:35. మరియు ఇదిగో ఈయనే నేను ఏర్పరచుకొనినా. అబ్బా, నా కుమారుడు ఎవరట? నేనే ఏర్పరచుకున్నాను. నేను ఏర్పరచుకున్న నా కుమారుడు. మీకు అర్థమవుతుందమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు బైబిల్లో 7 మాటలే ఉన్నాయి. ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్ముడు రాయించాడో. నేను ఏర్పరచుకున్న నా కుమారుడు. ఆఖరిది, చివరిది, ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కాదు. ఏ కుమారుడైనా? మనుష్య కుమారుడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు చెప్పండి? ఎక్కడికి ఎండ్ అయ్యాడు చెప్పండి? అది ఆయనలో లెక్క. ఎంత చక్కగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మాకు కుమారుడు అనుగ్రహించినటువంటి ఈ మాటలో, దేవా నువ్వు దేవుని కుమారుడు అయ్యుండి, నువ్వు సర్వోన్నతను కుమారుడై ఉండి, నువ్వు అద్వితీయ కుమారుడు అయి ఉండి, నువ్వు ప్రియమైన కుమారుడు అయి ఉండి, మీ తండ్రికి సొంత కుమారుడు అయి ఉండి, నువ్వు ఏర్పరచిన కుమారుడై ఉండి నా కొరకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభు. మామూలు విషయం కాదు. ఎన్ని స్టేజ్లు దిగాల? అప్పుడు 7 స్టేజ్ కొత్త ముత్తుకు వచ్చి మామూలుగా చూద్దాం. దేవుని కుమారుడు లోకంలోకి రమ్మని వస్తారట ఎవరైనా? ఏ ఊరు రాడు. ఇప్పుడు ఆయన అడుగుదాం, ఇప్పుడు ప్రపంచంలో అదాని అంబానీ వీళ్ళిద్దరు పెద్ద కోటీశ్వరులు. ఏం తమ్ముడా, అయ్యా నువ్వేమనుకోకపోతే ఒక్క 3 రోజులు మాతో ఉండ ఏ మురుకు వాడలా అన్నావు అనుకో, నేనేటి నేను నడిపినా చెప్పండి నా కారు డ్రైవర్ కూడా మీ దగ్గర ఉండడు. ఆలోచన చేస్తే మతిపోతుంది. సర్వలోకనాథుడు దేవాది దేవుడేంటి ఈ లోకములోనికి మనుష్య కుమారుడు రావాలంటే ఎలాగవుతా? ఆయన యొక్క దేవత్వం అక్కడుంది, కిందకి మానవత్వంలోనికి రావాలి. ఆ దైవత్వంలో నుంచి మానవత్వం రావాలంటే మామూలు విషయం కాదు. అమ్మో నిజంగా అది ఆలోచించడానికి కూడా అర్థం కాదు. అయితే చెప్పబడుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాట దేని కొరకు ఈరోజు అంటే, మనకు కుమారుడు అనుగ్రహించబడు. ఎందుకయ్యా కుమారుడు గారి చెప్పాను కదా, కనీసం 7 కారణాల్లో కనీసం ఒక్క కారణంతో ముగిస్తాం. రండి, ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చినాడు? చాలా చాలా ప్రాముఖ్యం. నెంబర్ 1, యోహాను సువార్త 3:17. యోహాను సువార్త 3వ అధ్యాయము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి. ఇప్పుడు చెప్పండి, ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట. ఇది ఎవరు ఊహించలేని మాట. ఎంత ఆశ్చర్యమైనటువంటి మాట ఇది. ఈ లోకములోనికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని పంపించడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరు రక్షణ? లోకము
రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చుటకు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది, రేపు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి 2 సందర్భాల్లో రావాల్సిన ఉంది. 2 సందర్భాల్లో రావాల్సి ఉంది. మొదటి సందర్భం లోకాన్ని రక్షించటం కొరకు, రెండో సందర్భం లోకానికి తీర్పు. ఎవరికి తీర్పు? రక్షణలోనికి రాని వారికి తీర్పు. ఎవరికి తీర్పు కాదు? ఎవరైతే రక్షణ పొందుకుంటారో వాళ్ళకి తీర్పు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ పొందుటకు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పంపించబడ్డాడు? 2024 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు తీర్పు తీర్చబోతున్నాడు లోకానికి? ఎప్పుడు? అది సంఘము ఎత్తబడిన తర్వాత. మీకు అర్థమైందా? అంటే లోకానికి రక్షణ అవసరం, తీర్పు కూడా అవసరం. ఇప్పుడు మనం తీర్పులో ఉన్నామా, రక్షణలో ఉన్నామా? రైట్. ఇప్పుడు రక్షణలో ఉన్నాం కదా మనం. యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ రక్షణ పొందుకున్నాం కదా. రక్షణ పొందుకున్నామని వారు చేతులెత్తండి. అందరూ పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారా? ఇప్పుడు చెప్పబడుతున్న వర్తమానం మనకే. రక్షణ పొందుకున్నాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మనం అందరం ఆరాధన చేయాలి. ఎందుకో తెలుసా? రక్షణలో దివ్యమైన 7 మాటలు చెప్తాను మీకు. రక్షణలో 7 దివ్యమైన మాటలు, అద్భుతమైన మాటలు. చూడండి, అసలు రక్షణ కొరకట ఈ లోకానికి దేవుడట మనకి రక్షణ ఇవ్వడం కొరకట 3 రకాలైన సందర్భాలను దేవుడు మన దగ్గరకు ఉంచాడు. ఏంటో తెలుసా? రండి, ఒక్క మాట మీకు చెప్తానండి. దేవుని యొక్క అపారమైన ప్రేమ ఎంతుందో తన కుమారుడు మనకు అనుగ్రహించడంలో తన అపారమైన ప్రేమ ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని. ఎవరుట? దేవుడు, తండ్రి అయిన దేవుడట యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షణ పొందాలని ఆయనట ఇచ్చయించుచున్నాడు. అంటే ఏమంటున్నాడు? గాడ్ ఈజ్ విషింగ్. ఆయన కోరుకుంటున్నాడట మనం ఏం పొందాలని. బాగా గమనించండిరా, మీకు చాలా ఇంపార్టెంట్. మనందరికీ ఈ ఆలోచన రావాలి. మొదటిదట రక్షణ పొందుటకు తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడట మనల్ని. మొదటిదా. రెండోది 2 తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. అదిగో అండర్లైన్ చేయండి. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ములను ఏర్పరుచుకొనెను గనుక బట్టి దేవునికి చెల్లి, తమ్ముడా, గాడ్ ఈజ్ విషింగ్ యూ టు యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ పర్సనల్ సేవియర్. రక్షణ పొందడానికి దేవుడు కోరుకోవడం మాత్రమే కాదు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నాకు ఆ మాట తెలిసినప్పుడు అసలు నన్ను ఏర్పరచుకున్నాడు అంటే ఎప్పుడు ఏర్పరచుకున్నావు ప్రభా అంటే అక్కడ చూడండి, ఆది ఉన్నది ఎప్పుడు? ఆది యందు దేవుడు సృజించెను. ఇప్పుడు భూమి ఆకాశం సృజించిన వాళ్ళు ఎవరు? మరి దేవుడు ఎప్పుడున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆది యందు వాక్యముండెను, వాక్యము. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఆది నుండి మిమ్మలను. అంటే బాగా గమనించండి. ఇప్పుడు సిస్టర్స్ ఉన్నారు, చాలామంది బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు. ఈ తరములో 2024వ సంవత్సరంలో యేసు ప్రభువులను ఉండడానికి ఆయన ప్రణాళిక ఎప్పుడట? అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో నన్ను ఏర్పరచుకున్నాడట. ఆయన అంటే దాని అర్థం ఏంటంటే మన ముందున్నటువంటి తాతయ్యలు, మామయ్యలు, చెప్పండి, మన సంతానం, మన వంశాభివృద్ధి, మన సంతానం అంతా కూడా మీరు ఆలోచన చేశారు ఎప్పుడైనా?
నాకే ఎందుకు నన్నే ఎందుకు ప్రభువు నువ్వు ఏర్పరచుకున్న రక్షణ పొందుకున్నాడు ఎందుకంటే ఆది యందు దేవుని యొక్క మనసులో నువ్వు ఉన్నావంట. ఎవరు లేరు అంటే దేవుడు ఈ కుమారుడు అనుగ్రహించబడడంలో నేను చెప్పిన 3 విషయాలు ఇప్పుడు అర్థమవుతుందా? దేవా, అదృష్టము లేని నా జీవితంలో ఆనందము, నా జీవితంలో ఏటట అవసరత. ఈ కుమారుడు ప్రతి ఒక్కరికి అవసరం, ఈ కుమారుడు అందరికీ ఆనందం, ఈ కుమారుడు అందరికీ అదృష్టం. అది అనుగ్రహం అంటే. ఇక్కడక్కడ ఆపితే బాగోదు, మళ్ళీ 3 దగ్గరికి వెళ్దాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక, 1 తెస్సలోనికి రాసినటువంటి పత్రిక మీకు కనబడిందా? రండి, 5వ అధ్యాయం నేనే చెప్పుకుంటాను. 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ. ఇప్పుడు గమనించండి, ఒకవేళ మనము నియమించబడలేదు అనుకోండి రక్షణ పొందడానికి, మనం ఏమైపోతాం తెలుసా? అక్కడ అన్నాడు నియమించను కానీ ఉగ్రత పాలవుటకు. దేవుని యొక్క కోపము, ఉగ్రత, రౌద్రము మన మీద పెళ్ళుమని దిగితే మనం తట్టుకోలేమట. దేవా, ఈరోజు నేను ఉగ్రత పాలు అవ్వకపోవడానికి, ఈరోజు ఈ తీర్పులోకి రాకపోవడానికి, ఈరోజు నేను శిక్షలో రాకపోవడానికి ఈ 3 పదాలు మనసులో ఉండాలి. ఒక్క వ్యక్తి రక్షణ పొందలేదంటే తీర్పు ఉంది. నేను లోకమునకు తీర్పు చేర్చడానికి అలా రక్షణ పొందుటకు. ఒకవేళ మనం రక్షణ ఉండకపోతే తీర్పు ఉంది. మనం రక్షణ పొందకపోతే మన ఉగ్రత పాలు, మనం రక్షణ పొందకపోతే శిక్షావిధి. అమ్మో, నేను ఆలోచించినప్పుడు అందుకే దేవుడు హెచ్చరించుచున్నాడు. హీఈస్ విషింగ్, మనల్ని విష్ చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు గుర్తించండి, ఆయన మనల్ని హెచ్చరించున్నాడు, కోరుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు. దేవా, నీ నియమకములో నేను ఉన్నాను, నీ ఏర్పాటులో నేను ఉన్నాను, నువ్వు నన్ను కోరుకున్నావు. ప్రభా, నువ్వు నాకు రక్షణ ఇవ్వకపోతే నాయన నా ముందు తరాలన్నీ కూడా గడిచిపోయి ఎక్కడున్నారో తెలుసా? ఎవరు ఊహించలేదు. అందుకే అంటారు, అయ్యా మరి వాళ్ళందరూ మరి నీ రక్షణ ప్రణాళికల్లో నువ్వు ఆలోచించేయచ్చు కదంటే, అంటాడు, నేను ఎవరిని కరుణింతునో వారినే కరుణింతును. ఇలాగ దేవుడు చేపట్టుకొని మా అమ్మమ్మని ఎందుకు, మా తాతయ్యని ఎందుకు నువ్వు రక్షించుకోలేదని అడగడానికి ఎవడికి అధికారం లేదు. నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ప్రేమైన వర్లరా, ఒక్క మాట నేను చెప్తాను, అది చదివినప్పుడు నా దేవుడు నాకు నా నూతనమైన తలంపు నాకు అనుగ్రహించి, నేను సరిగ్గా ఉదయకాల సమయంలో 4 గంటలకి ఆ మాట చదువుతున్నాను. గతసారి ఒక సహోదరి పేరు చెప్పను కానీ నేను ఒక మాట, ఆ మాట నాకు అన్నప్పుడు అఫ్కోర్స్ ఉన్న పరిస్థితులు బట్టి అలాగానే ఉండొచ్చేమో కానీ హృదయంలో ఉదయపూర్వకంగా అనే మాట కాదు. నేను ఎందుకు రక్షణ పొందుకున్నానో నాకు తెలియదు. నా కుమారుడు రక్షణ పొందడంలా నా ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవు. అయ్యో ప్రభా, నన్ను ఎందుకు ప్రభా మీరు రక్షించుకున్నారు? ఆ మాట నా హృదయంలో తొలిచి ఆ రోజు నుంచి నేను ఎప్పుడూ ఆలోచన చేస్తూనే వచ్చాను. కుటుంబంలో ఒక్కలే రక్షించబడతారు, మిగతా ఎవరు రక్షించబడరు. కుటుంబంలో అందరూ రక్షించబడతారు, ఒక్కలే ఉండిపోతారు. ఇది చాలా విభిన్నమైన పరిస్థితి. అది ఆలోచించినప్పుడు దేవుడు రక్షణ యొక్క అమూల్యత ఏంటో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు కోరుకోకపోతే, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోకపోతే, దేవుడు నియమించుకోకపోతే ఈ రక్షణ భాగ్యం మనకు కలగదు, రాదు. అందుకే మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎందుకయ్యా? రక్షణలో ఉన్న 7 అద్భుతమైనటువంటి విషయాలు సమయం ఉంటే చెప్తాను, లేకపోతే ఒక్కటితో నేను ముగిస్తాను. రండి, రక్షణలో ఉన్నటువంటి అమూల్యత ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, అద్భుతమైన మాట. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం
దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి. అపోస్తుల కార్యములు పదం చాలా చాలా ప్రాముఖ్యం కాబట్టి ఆ పదం కోసం చూస్తున్నాను. వాగ్దానములనిచ్చి చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడవు నీవే, ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను నే కొనియాడేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి చాలు. మొట్టమొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు రక్షణ ఇవ్వాలనేటువంటి ఆశపడడంలో ఉన్న ముఖ్య ఉద్దేశము, మొట్టమొదటిది ఒక వ్యక్తికి రక్షణ అనేది ఏ ప్రామాణికంలో దేవుడు తీసుకొని వచ్చాడంటే మొట్టమొదటి అంతస్తు రక్షణ సువార్త. ఏంటట? రక్షణ సువార్త. నెంబర్ 1. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము, అది లెక్క, రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. అక్కడ ఏమన్నాడు? రక్షణ సువార్త. ఇక్కడ రక్షణ వాక్యము మన యొద్దకు. ఎందుకు అనంటే లోకమునకు తీర్పు తీర్చుటకు కాదు, కానీ ఆయన కుమారుడు లోకము రక్షణ పొందుటకు. రక్షణ పొందుటలో దేవుడు మొట్టమొదటి ఒక వ్యక్తికి రక్షణ ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడంటే, చెప్పండి, మొట్టమొదటి ఏ సువార్త? 7 రకాలైన సువార్తలు ఉన్నాయి బైబిల్లో. అందులో మొట్టమొదటిది రక్షణ సువార్త. మీరు అడగొచ్చు, రక్షణ సువార్త అంటే ఏంటి? 3 మాటలు. ఏంటి? లేఖనముల ప్రకారం ఆయన, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున. 3 మాటలు చెప్పండి. లేఖనముల ప్రకారం పాపముల నిమిత్తం, ఫస్ట్ చనిపోయినాడు మన పాపముల కొరకు. 2 సమాధి చేయబడ్డాడు. 3వ దినమున లేఖనముల ప్రకారము. ఈ 3 మాటలు మన జీవితంలో ఉండాలి. అదే రక్షణ సువార్త. ఇప్పుడు నేను చెప్తాను అసలైన మాట. సమయం అయిపోయింది, 5 నిమిషాలు. 7 విషయాలు నేను చెప్తాను అన్నాను, ఒక్క మాటతో నేను ముగిస్తాను. ఎందుకు మానవాళికి ఈ రక్షణ సువార్త అవసరం? ఈ రక్షణ సువార్తని దేవుడు ఎందుకు పంపించాడు? బాగా గమనించండి. మన పరిస్థితి ఏంటో మనకు అర్థమైతే ఈ రక్షణ యొక్క సువార్త విలువేంటో మనకు అర్థమవుతుంది. ఈ రక్షణ విలువేంటో మనకు అర్థమవుతుంది. నేను చెప్పనా, మానవునికి 5 పతనా స్థితిలో ఉండడం బట్టి, 5 పతనా స్థితిలో ఉండడం బట్టి ఈ రక్షణ సువార్తని దేవుడు మనకు పంపించాడు.
కాబట్టి మనం రక్షణ పొందుకున్నాం. మానవుని యొక్క ఐదింతలటువంటి పరిస్థితి ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మన ఆరాధన అంతా దాని మీద కొనసాగాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అందరు తీయండి. ప్రకటన గ్రంథం 230వ పేజీ, క్రొత్త నిబంధన 230వ పేజీ చదువునాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక. నానా బాగా గమనించండి, నా వైపు ఇక నుంచి చూడండి. ఏంటట? ఇప్పుడు చెప్పండి, మానవులకి రక్షణ ఎందుకు అవసరం అంటే, మానవుడు ఐదింతలుగా చెడిపోయినాడు, పాడైపోయాడు, పతనపు స్థితిలో ఉన్నాడు. మొదటిది మనమంట దౌర్భాగ్యులు, చెప్తాను ఎందుకో. 2 దిక్కుమాలిన వాడు. 3 చెప్పండి, 3 దరిద్రులు మాట. 4 గ్రుడ్డి వాళ్ళమాట. 5 అందుకు రక్షణ ఇవ్వాల్సి వచ్చింది దేవుడు. రక్షణకి ఈ ఐదింతల యొక్క పతనాస్థితి మానవునికి ఏంటి సంబంధం నేను చెప్తాను, బాగా గమనించండి. పిల్లల్ని జాగ్రత్త, నాన్న మాట్లాడినవ్వకండి. పిల్లలు ఎవరు ఉంటే బయటికి తీసుకెళ్ళండి, డిస్టర్బ్ అవుతుంది. మొట్టమొదటి మాట ఏంటట? మన ఆలోచన ఏంటి? మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు కుమారుడుగా ఈ పుట్టినరోజు ఎందుకు మనం డిసెంబర్ 25వ తారీఖుని ప్రత్యేకంగా యేసు ప్రభు జన్మదిన ఉత్సవాలను మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, నాకు రక్షణ నీ కుమారుడు అనుగ్రహించడం ద్వారా జరిగింది. ఎందుకు నాకు రక్షణ అంటే, ఐదింతల పతన స్థితి దేవుడికి జ్ఞాపకం చేసిన. మొదటిది, మానవులందరూ లోకంలో ఎలాగున్నారట? దౌర్భాగ్యం. దౌర్భాగ్యమకి ఆపోజిట్ ఏంటి? దౌర్భాగ్యం అంటే భాగ్యం. భాగ్యవంతులు కాస్త ఈ ప్రపంచంలోని ఈ 5 పతనా స్థితి మనకి ఎవరు తీసుకొచ్చాడంటే, మన పితరుడు ఎవరో ఆదాము తీసుకొచ్చాడు. 5 మీకు అవి చూపిస్తాను. మొట్టమొదటి ఏం దౌర్భాగ్యం తెలుసా? ఆదాము భాగ్యం ఏంటి చెప్పండి, ఆదాము యొక్క దౌర్భాగ్యం ఏంటి చెప్పండి. ఇంకా దగ్గరికి వచ్చారు. ఇంకా నేను చెప్తానా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు, అది ఇంపార్టెంట్. మహిమను కోల్పోతిమి, అది మన దౌర్భాగ్యం. దేవాది దేవుడు రక్షణ ఎందుకు ఇచ్చాడో తెలుసా? రేపు ఏ మహిమనైతే కోల్పోయినామో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నట్టే, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము నివృత్తి జరిగితే మనకేమొచ్చినట్టు. అందుకే రక్షణ పొందడానికి దేవుడిచ్చాడు. మొదటి మాట, ఎక్కువ చెప్పను. నెంబర్ 2, దిక్కుమాలినవాడు. ఎవరు తెలుసా దిక్కుమాలుడు అంటే? నానా దిక్కుమాలుడు అంటే ఎవరు చెప్పనా? ఎవరు? అనాథ. ఇంకా అందరుండి కూడా లేనోడు. ఇంకా నేను చెప్తాను, నా భాషలో చెప్తాను. చనిపోతారు తెలుసా? చనిపోయిన తర్వాత కనీసం వాడిని సమాధి చేయడానికి కూడా వాడు దిక్కుమాలడు. అంటే అర్థం ఏంటి తెలుసా? వాడికి సహాయం చేసేవాడు ఎవ్వరు కూడా లేకపోవాలి. దాన్ని అంటాడు ఎలాగుంది తెలుసా? ఈ మాట చదువుతున్నప్పుడైతే యెషయా గ్రంథం రండి, యెషయా గ్రంథం 59:16 అనుకుంటా, చూడండి. యెషయా గ్రంథం 59. ఎవరమ్మా? సంరక్షకుడు లేకపోవట చూచి ఆయన చూచెను, మధ్యవర్తి లేకపోవట చూచి ఆశ్చర్యపడ్డాడట. ఇంత దిక్కుమాలిన వారికి కనీసం ఒక సంరక్షకుడు లేడు, ఒక సహాయం చేసేవాడు లేడు, నాతో సమాధాన పరిచయుడు ఒక్కడు లేడా? అది మన దిక్కుమాలిన జీవితం. అంటాడు కదా కీర్తనల గ్రంథంలో, దిక్కుమాలిన దరిద్రుల యొక్క ప్రార్థన ఆయన. ఎంత అద్భుతం! ఒక్కరు లేరు ప్రభువా నన్ను రక్షించడం కోసం. దిక్కుమాలిన చావు, నేను చనిపోతే పాతాళం నరకంలోకి వెళ్ళడం తప్ప నన్ను ఆ పాతాళం నుంచి బయటకు తీసుకొచ్చే ఒక్కడు లేడు.
ఒక్కరు లేరు, ఒక్కడు లేడు. ఇంతమందిని పూజించాను, ఇంతమందిని సేవించాను, ఇన్ని మొక్కులు మొక్కాను, ఇంతమందికి సాగిలపడ్డాను, ఒక్కరు కూడా నన్ను సహాయం చేసేవాళ్ళ సంరక్షకుడు లేడు. ఆ కిందనంటాడు, ఆయన బాహువే. ఆ బాహు ఎవరో తెలుసా? ఆయన భుజము మీద రాజ్యపారం ఆ యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన దక్షిణాస్తం అదే యేసు ప్రభువారు. నా దిక్కుమాలిన స్థితి చూసి ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. మూడోది ఏంటో తెలుసా? నేను వెళ్తున్నాను. దరిద్రుడు అంటే ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో దరిద్రులు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? నేను చెప్పనా? ఈ ప్రపంచంలో అంత దరిద్రుడు ఇంకెవ్వరు ఉంటారు. ఒక్క మాటకి మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక, క్షమించండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు మనల్ని చేయడం కొరకు మన నిమిత్తం. ఇది దరిద్రత అంటే. ఈ ప్రపంచములో దేవుని కృప పొందకుండా, చెప్పండి, దేవుని కృపను పొందకుండా, రక్షణ పొందకుండా. అందుకే నేనేమో కృప అని ఎందుకు అన్నానంటే, రక్షణకి ఎలా అటాచ్ చేశాను? ఎఫెసీయులు రాసిన పత్రిక చూడండి, ఒక అద్భుతమైన మాట. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మనకు తెలిసినటువంటి చక్కటి మాట. మీరు కృప వలననే, చూడండి ఎన్నోదది, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరం ఏంటి? ఎవడైతే కృప పొందుకున్నాడో, కృపతోడు ఎవరైతే రక్షించబడ్డాడో, మీరే ధనవంతులు అంటున్నాడు. మనం దరిద్రులం కాదు. మీకు అర్థమైతే నేను చెప్పిన మాట? ఎవరైనా వచ్చి, తినడానికి తిండి లేదా, కట్టుకోవడానికి బట్ట లేదా, ఉండడానికి ఇల్లు లేదా, నాకు ఏమీ లేకపోయినా పర్లేదు, ఒరే నీకు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, చస్తే నీది నరకం, పాతాళం. కానీ నా కొరకు నా యేసు ప్రభువారు అందమైన, చెప్పండి, ఆహా, చెప్పండి, ఆ పైనేటి, ఆహా, ఆ మోక్ష గృహమునందు నేను ఎప్పుడు చేరిపోతాను, నా ప్రభు దగ్గర ఉంటాను. అబ్బా, దేదీప్యమైన వెలుగు. ఆకలి ఉండదు, చెప్పండి, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, అలిసిపోవడం ఉండదు, ఏముండదు. నా ప్రభుత్వం యుగాలు గడిచిపోతా. అబ్బా, ఎంత అద్భుతమో! ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే ఇవన్నీను. ఇప్పుడు చెప్పండి, పాతాళంలోకి వెళ్ళిపోయిన రాజులు, సామంతులు, బలహీనులు, ప్రతి ఒక్కరు కూడా, అయ్యా మమ్మల్ని రక్షించవా, ఉపయోగంలే. ఆ పైనుంచి మనం చూస్తాం. ఈరోజు దేవుని కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు, చూసావా? దేవా, కృపచేతను రక్షించుకున్నా, నేను దరిద్రుడిని కాదు, నా దరిద్రతను చూసావు ప్రభా, నీ కృపను నాకు అనుగ్రహించా. 3, 4 గుడ్డివారు ఎవరు గుడ్డివారు? ఈ ప్రపంచంలో గుడ్డివారు ఎవరు? బూదిగంత నివాసులారు నా వైపు చూచి మళ్ళీ రక్షణ అంటే అర్థం ఏంటి? ఆయన చూడలేని కన్నులు లేని. ఎందుకు చూడలేకపోతారు? ఎప్పుడు చెప్తుంటాను కదా, ముఖ కాంతిలో, కీర్తనలు 98వ వచనంలో, నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో. ఆ ముఖము చూసేటప్పుడట, చెప్పండి, ఆ వెలుగులో మన రహస్యమైన పాపాలు అన్నీ కనబడటం ద్వారా అప్పుడు అంటున్నాడు, అయ్యా, ఇంత పాపిని కదా, ఇంత దౌర్భాగ్యుడిని కదా, నేను ఇంత పాపంలో ఉన్నాను కదా, నాకు రక్షణ దొరుకుతుందా అన్నారా లేదా? చూడండి, యెషయా గ్రంథం ఎంతటి అద్భుతమైన మాట. ఆ మాట నీదే నాదే. చూడండి, 64వ అధ్యాయము 5వ వచనం. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములు పడి ఉన్నాము. దేవా, బహుకాలము నుండి నేను పాపములో ఉన్నానయ్యా, నాకు రక్షణ కలుగుతుందా? ఇది మన గ్రుడ్డితనం, చూడలేని పరిస్థితి. ఎందుకు అంటున్నాడు? ఒకవేళ మనం చూస్తే మన రాశి పాపాలన్నీ దేవుడు బట్టబయలు చేస్తున్నప్పుడు మనకి ఈ ప్రశ్నే ఇది వస్తుంది. అందుకు అంటాడు,
నీకు రక్షణ కలగడం కొరకే నా ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని నీకు పంపిస్తున్నాను. ఈరోజు మనం గురుడివారం కాదు. ఎటువంటి వారం తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అబ్బా, ఎంత అద్భుతమండి! ఈరోజు మనం వెలుగు మార్గంలో నడుచుకుంటున్నాం. ఆఖరిది చివరిది నేను చెప్పి ముగిస్తాను. ఏదట? మొట్టమొదట మన దరిద్రత అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్కడ తెలుసా? ఏ ఆదామా, నువ్వు ఎక్కడున్నావంటే, అయ్యా నీ స్వరము విన్నప్పుడు నేను చెప్పండి, నీ ఎదుటకు రాకుండా, చెప్పండి, చెట్టు చాటున మన దిగంబరత్వం. మీరు ఆలోచన చేశారా? మన వస్త్రాన్ని మనం కోల్పోయాం. మన రక్షణ వస్త్రాన్ని కోల్పోయాం. మన నీతి వస్త్రాన్ని కోల్పోయాం. ఈ వస్త్రాన్ని మరలా తిరిగి ఏం చేశాడో తెలుసా? నా యేసు ప్రభువారు, నీవు నేను సేవిస్తున్న యేసు ప్రభువారు ఆ కలువరి సిలువలో మీకు తెలుసా లేదా, ఆయన ఒంటి మీద ఏది లేకుండా అలాగా ఉంచా. అది చూస్తున్నప్పుడల్లా నువ్వు దేవుడు కదా, నువ్వు దేవుడు కదా, కనీసం నిన్ను ఇలాగ చేస్తున్న కొద్దీ నీకేమనిపించడం లేదంటే, ఆ కలువరి సిలువలో అందరి వైపు ఆయన కళ్ళుతో చూస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆదాము ఆ వస్త్రాన్ని కోల్పోయాడు. ఆ వస్త్రాన్ని తిరిగి నేను సంపాదించడం కొరకు, నీ కొరకు నేను దిగంబరుని అయిపోయాను. ఎప్పుడైతే ఆయన దిగంబరుడిగా మార్చబడ్డాడో యేసు ప్రభువారు, ఆ రక్షణ వస్త్రం మనకి ఇప్పుడు మనము సిగ్గు లేదో. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆయన ఎదుటకు మనము నిలబడటం కొరకు, ధైర్యముతో. ఎవరైనా బట్టలు లేని వాళ్ళు ముందు మనం నిలబడగలరా? నిలబడలేము. ఒరే నువ్వు పిచ్చోడు, నువ్వు చూడలేకపోతున్నావు, వెళ్ళిపో, నువ్వు ఎందుకు ఇలా చేసావు? దేవాది దేవుడు ఎంత గొప్పవాడు. కేవలం నీవు నేను రక్షించబడ్డానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ సువార్తగా, రక్షణ వాక్యంగా నీకు నాకు వచ్చి మనమందరం, అయ్యా మీరు ఎలా రక్షించబడ్డారంటే, ఒక సిస్టర్ నాకు రక్షణ సువార్త ప్రకటించిందయ్యా, రక్షణ సువార్త నాకు ప్రకటించిందయ్యా, ఈరోజు నేను రక్షణ పొందుకున్నాను. నా రక్షణ సువార్త ఏంటంటే, అయ్యా నేను ఒకప్పుడును ఎటువంటి వాడిని, దౌర్భాగ్యుడినయ్యా, ఒకప్పుడు నేను దిక్కుమాలిన వాడినయ్యా, ఒకప్పుడు నేను దరిద్రునయ్యా, ఒకవైపు గ్రొడ్డువాడని, దిగంబరనయ్యా. ఈ 5 ఇంతల పతన స్థితి నుంచి దేవుడు నన్ను రక్షించాడయ్యా. నా ప్రభువారు నాకు వచ్చారయ్యా. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఒక కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఆయన ఎంత గొప్ప కుమారుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడుగా మారిపోవడానికి కారణం ఏంటంటే, ఈ 5 పతనాస్థితి నుంచి నేను రక్షించడం కొరకు. దేవా, నా 5 పతనాస్థితిని తిరిగి రక్షణ ద్వారా తిరిగి సంపాదించాం. లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖన ప్రకారం ఇందుకోసమే రక్షణ సువార్త. ఒకవేళ నీవు నేను అటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రభు రక్షణలో మనం ఉన్నామంటే, ప్రభు నువ్వు నాకు అనుగ్రహించిన రక్షణ సువార్త నుంచి నా 5 పతన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు నేను ఆరాధిస్తానయ్యా అంటే ఆయన ఎదుట సాగిలు పడతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.